వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈ వాటి నుంచి ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం నల్లపడలో ప్రారంభించనున్న సీఎం జగన్. సీఎం హోదాలో మోదీతో భేటీ కానున్న రేవంత్. రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని కోరనున్న ముఖ్యమంత్రి. కాంగ్రెస్ పెద్దలతో భేటీ కానున్న రేవంత్. నామినేటెడ్ పోస్టులపై చర్చించే అవకాశం. ప్రజాభవన్ భారీగడ్డను ఢీకొట్టిన మాజీ ఎమ్మెల్యే కొడుకు. డీజీపీ స్వీయ పర్యవేక్షణలో విచారణ. మాదాపూర్ పీఎస్సీఎస్ఐ రాజేశ్వరరెడ్డి అదృశ్యం. ఉన్నతాధికారుల వేధింపులే కారణమని ఆరోపణలు. స్థిరంగా బంగారం ధరలు. 200 పెరిగిన వెండి రేట్. హనుమకొండలోని జులాయివాడలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్న కొడుకును చిత్రహింసలు పెట్టిందో తల్లి. బాబు అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాలుని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నారు. హనుమకొండలోని జులాయివాడలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్న కొడుకును చిత్రహింసలు పెట్టిందో తల్లి. బాబు అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో బాలుని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, హనుమకొండలో బాలుడి వేధింపులకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? థ్యాంక్ యూ విజయ్. ఈ సంఘటన కొద్దిగా ఆలస్యంగా బయటికి రావడం జరిగింది. ఎందుకంటే ఇది నిన్న మధ్యాహ్నం జరిగిన సంఘటన. ఇది హన్మకొండ జిల్లాలోని జులాయివాడలో సంబంధించిన ఒక ఇద్దరు భార్య భర్త ఉండగానే భార్య ఇంకొకరితో అక్రమ సంబంధం పెట్టుకొని ఉండడంతో పాటు వాళ్ళ ఒక చిన్న బాబు 8 సంవత్సరాల బాలుడు ఉన్నాడు. ఒక బాలుడు అక్రమ సంబంధం పెట్టుకున్న ప్రియుడు రావడంతో పాటు ఆ ప్రియుడితో కలిసి ఉన్నప్పుడు బాలుడు కొంచెం అల్లరి చేయడంతో పాటు ఈ అల్లరి చేసిన బాలుని ప్రియుడితో పాటు కన్నా తల్లి ఇతన్ని కొట్టడంతో పాటు బాబుకు కొంచెం దెబ్బలు తాకడంతో పాటు మామూలుగా బ్లడ్ కూడా వెళ్ళింది. దీనికి సంబంధించి పక్కన చుట్టుపక్కల ఒక బాబు అరుపులు విని వారు అక్కడికి వెళ్లి చూడడంతో పాటు బాబు కొంచెం దెబ్బలు తాకి ఉన్నాక తక్షణమే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ సుబేదారి పోలీస్ స్టేషన్ వాళ్ళు సమాచారం ఇచ్చడంతో పాటు స్థానికంగా ఉన్న బీట్ కానిస్టేబుల్ వచ్చి ఒక బాలుని తీసుకెళ్లి విచారించి చేపట్టిన తర్వాత ఇతని యొక్క తండ్రి వచ్చినాక ఆ బాలుని తండ్రికి అప్పచెప్పడం జరిగింది. విజయ్. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
మేము కూడా అప్పుడప్పుడు ఎంత మంచి అన్నం నేను అన్న తినలే పొద్దున్న అన్నం తిని మా ఇంట్లోనే ఉన్నాడు మా షాన్ వాళ్ళకి ఇవాళ సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ముఖ్యమంత్రి జగన్ గుంటూరు జిల్లా నల్లపడలోని లయోలా పబ్లిక్ స్కూల్లో లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరనున్నారు సీఎం జగన్. ఉదయం 10:30కు నల్లపడలోని లయోలా పబ్లిక్ స్కూల్కు చేరుకునున్న సీఎం జగన్ సాబ్ జెండా, జాతీయ జెండా ఆవిష్కరణ చేయనున్నారు. అనంతరం సీఎం జగన్ ప్రారంభ ఉపన్యాసం చేయనున్నారు. అనంతరం క్రీడా జ్యోతిని వెలిగించి ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ను లాంఛనంగా ప్రారంభించనున్నారు సీఎం జగన్. క్రీడాకారులతో సీఎం జగన్ ఇంటరాక్షన్ చేయనున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 47 రోజుల పాటు నిర్విరామంగా ఆడుదాం ఆంధ్ర పోటీలు నిర్వహించేందుకు సన్నాహాలు చేశారు. తొలి దశలో జనవరి 9వ తేదీ నాటికి గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో పోటీలను పూర్తి చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం జనవరి 10 నుంచి 23 వరకు మండల స్థాయిలో, జనవరి 24 నుంచి 30 వరకు నియోజకవర్గ స్థాయిలో, జనవరి 31 నుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు జిల్లా స్థాయిలో, ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రాష్ట్ర స్థాయిలో పోటీలు జరగనున్నాయి. ప్రతి ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోటీలు నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సీఎం జగన్ గుంటూరు పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? విజయ్, కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు వస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర, ఇది మనందరి ఆట అనే పేరుతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టిన ఈ సంక్రాంతి ఆటల పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపట్టారు. ఈ ఆటల పోటీలను గుంటూరులోని నల్లపాడులో లయోలా స్కూల్ గ్రౌండ్ లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 10:30కు వచ్చి జాతీయ జెండాను ఆవిష్కరించి తర్వాత క్రీడావందనం చేసి తర్వాత ఈ క్రీడలను ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఈ క్రీడల యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ ఆయన ప్రసంగిస్తారు. ఇప్పటికే అధికారులు అయితే పెద్ద ఎత్తున ఇక్కడ గ్రౌండ్లు, అదేవిధంగా బందోబస్తు పరంగా అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. విజయ్, ఈ ఆటల పోటీలు 47 రోజుల పాటు చేపట్టడం, అదేవిధంగా ఇప్పటికే 34 లక్షల మంది క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకుని ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. వీరందరికీ 12 కోట్ల రూపాయల విలువైన బహుమతులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ ఎన్నికల కాలంలో నిర్వహించే ఆటల పోటీల వల్ల గ్రామ స్థాయిలో, అదేవిధంగా జిల్లా స్థాయిలో, అదేవిధంగా నియోజకవర్గ స్థాయిలో కూడా క్రీడలను గుర్తించడంతో పాటు వారి నైపుణ్యాన్ని వెలికి తీసే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ఆడుదాం ఆంధ్ర, ఇది మనందరి ఆట అనే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా గుంటూరులో ప్రారంభించడం కొంత సుపరిణామం. ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పోలీసు అధికారులు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు మొత్తం కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. విజయ్, రవిచంద్ర, దాదాపు 47 రోజుల పాటు పోటీలు అంటున్నారు. మరి పూర్తి స్థాయిలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారని కూడా చెప్తున్నారు. మరి క్రీడాకారులు అన్ని జిల్లాల నుంచి ఎంతమంది క్రీడాకారులు పాల్గొనే అవకాశం ఉందంటారు ఈ ఆడుదాం ఆంధ్రాలో? ఇప్పటికే ప్రభుత్వం అంచనా ప్రకారం 34 లక్షల మంది అయితే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఆడడానికైతే. అయితే వీరందరూ హాజరవుతారా లేదా హాజరవరా అనేది ఆయా స్కూళ్లు, ఆయా కాలేజీలు, అదేవిధంగా నియోజకవర్గం, జిల్లా స్థాయిలో జరిగే పోటీలు, ఆ తర్వాత ఏర్పాట్లు, వీటన్నిటిని బట్టి ఆధారపడే పరిస్థితి. ఈ రోజైతే జగన్ దిశానిర్దేశం చేసే పరిస్థితి. ఈ ఆటల పోటీల ప్రాధాన్యత, ఎందుకు మనం ఈ పోటీలు నిర్వహించాల్సి వస్తుంది, ఎందుకు
మనం ఈ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేసి అధికారులకు మరిన్ని ఆదేశాలు ఇచ్చే పరిస్థితి ఉంది. ఇప్పటికే ప్రాథమికంగా లాంఛనంగా ప్రారంభించే ఈ పోటీలను అయితే ఏర్పాటు చేసేందుకు ఇక్కడ గుంటూరులో అయితే సర్వం సిద్ధం చేశారు. విజయ్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్ర పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత దేశ ప్రధానిని కలిసే సాంప్రదాయంలో భాగంగా రేవంత్తో పాటు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్తున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 ప్రధాని మోదీ అపాయింట్మెంట్ ఖరారు కావడంతో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి వినతులతో సమర్పించనున్నారు. ముఖ్యంగా రాష్ట్ర విభజన చట్టం ప్రకారం గత 10 ఏళ్లలో అమలు కావాల్సిన హామీలు, ఐటీఐఆర్ ప్రాజెక్టుతో ప్రధాని మోదీతో చర్చించి వినతిపత్రాలు అందజేయనున్నట్లు సమాచారం. దీంతోపాటు రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించి ఆ మేరకు వినతిపత్రాలు కూడా ఇస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో పాటు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో కూడా రేవంత్, భట్టీలు సమావేశం కానున్నారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్తో పాటు రాహుల్ గాంధీ కూడా ఈ ఇరువురు సమావేశమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటు లోక్సభ ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహం తదితర అంశాలపై పార్టీ పెద్దలతో ఇరువురు నేతలు చర్చిస్తారని తెలుస్తోంది. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక రాబోయేది సార్వత్రిక సమరమే. దీంతో లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించాయి అన్ని పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఇలా వేటికవే తమ అమలు బుద్ధులోని అస్త్రాలన్నింటినీ బయటకు తీసే పనిలో ఉన్నాయి. ఎలాగైనా రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ సీట్లను దక్కించుకోవాలన్న టార్గెట్ పెట్టుకున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సమాయత్తమవుతున్నాయి తెలంగాణలోని రాజకీయ పార్టీలు. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కావడంతో తమ దృష్టంతా ఇప్పుడు పూర్తిగా లోక్సభ ఎన్నికలపైనే నిలిపాయి. ఈ క్రమంలోనే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ ఎలాగైనా లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఇందులో భాగంగా చేవెళ్ల లోక్సభ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చించారు. ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా లోక్సభ ఎన్నికలకు సమాయత్తం కావాలంటూ నేతలు, శ్రేణులకు పిలుపునిచ్చారు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్. ఆయా నేతలు అసెంబ్లీ స్థానాల వారీగా భేటీలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఇవన్నీ కూడా వచ్చే నెల 26లోపు పూర్తి కావాలని ఆదేశించారు ఆయన. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమితో కుంగిపోవద్దని నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించి లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు కేటీఆర్.
ఇక గెలుపే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో పనిచేయాలని కేటీఆర్ తమకు సూచించారన్నారు బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి. ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేదన్న ఆయన శాసనసభ ఎన్నికల్లో ఓడిన స్థానాలపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు. బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని కాంగ్రెస్, బీజేపీ అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు ఎంపీ రంజిత్ రెడ్డి. అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశం చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము, అందరు చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారెంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీలు 412 గ్యారెంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు? మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్నీ కార్యాచరణ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తుంది. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఇక్కడ దాకా తీసుకొచ్చిన అంశాన్ని నిజంగా అప్రిషియేట్ చేస్తే బాగుండేది. ఏమి చేయలేదని చెప్పడం. పార్లమెంటు ఎన్నికల సన్నద్ధతపై శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఈ నెల 28న రాష్ట్రానికి రానున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లో మండల అధ్యక్షులు, బీజేపీ నేతలతో షా సమావేశమై ఎన్నికల ప్రణాళికపై దిశానిర్దేశం చేస్తారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకున్న బీజేపీ కొత్త ఉత్సాహంతో పార్లమెంటు ఎన్నికలకు సన్నద్ధమవుతోంది. అందులో భాగంగానే పార్టీ వ్యూహాలపై శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు అమిత్ షా. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే సార్వత్రిక ఎన్నికలకు సమరశంఖం మోగించింది. ఇటీవల జరిగిన సిడబ్ల్యూసీ సమావేశాల సాక్షిగా లోక్సభ ఎన్నికలకు సిద్ధం కావాలంటూ పిలుపునిచ్చారు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే. అంతేకాదు, రాష్ట్రంలోని వివిధ పార్లమెంటు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా పలువురు మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. మొత్తంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని విపక్షాలు భావిస్తూ ఉంటే, లోక్సభ ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవాలని వ్యూహం రచిస్తోంది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోనికి వచ్చాక కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై విచారణ చేస్తామంటూ చెప్పుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఆ దిశగా అడుగులు వేస్తుంది. గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవకతవకలను ప్రజలకు వివరిస్తూ గులాబీ పార్టీని దోషిగా నిలిపేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు తెలంగాణ మంత్రులు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ప్రజాపాలనలో వడివడిగా అడుగులు వేస్తున్న రేవంత్ సర్కారు ఇప్పుడు బీఆర్ఎస్ ను టార్గెట్ చేసినట్లే కనిపిస్తోంది. ఈ క్రమంలోనే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 29న మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు. ఇటీవలే ప్రాజెక్టుకు సంబంధించిన పలు పిల్లలు కొంగడంతో నాటి బీఆర్ఎస్ సర్కారుపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వానకురిసింది. దీంతో అప్పట్లోనే తాము అధికారంలోకి వస్తే కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ వ్యవహారాన్ని పరిశీలించడంతో పాటు అన్ని అంశాలపై విచారణ జరిపిస్తామని తెలిపింది కాంగ్రెస్ పార్టీ. ఆ క్రమంలోనే ప్రాజెక్టు సందర్శనకు వెళుతున్న మంత్రులు అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ఈ నెల 29న మొదటగా మంత్రులు కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వెళ్తారు. అనంతరం మేడిగడ్డ వద్దకు చేరుకుని పరిశీలిస్తారు. అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారు. ప్రాణహిత కాళేశ్వరం ప్రాజెక్టు వివరాలు, ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల కలిగిన లాభ నష్టాలను ప్రజలకు వివరిస్తారు. మంత్రులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మంత్రులు మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు. కేవలం ఇవే కాదు, కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయం, కొత్త ఆయకట్టు స్థిరీకరణ వివరాలు వెల్లడించనున్నారు మంత్రులు. అలాగే ప్రాజెక్టు నిర్వహణకు అవసరమైన విద్యుత్పై స్పష్టత ఇవ్వనుంది ప్రభుత్వం. వీటితో పాటు మేడిగడ్డ, సుంధిళ్ల, అన్నారం బ్యారేజీల సమస్యలు,
వాటి పరిష్కారాలు, ఇతర అంశాలపై సమీక్ష నిర్వహించనుంది ప్రభుత్వం. ఎంతో కీలకమైన పర్యటన కావడంతో ఈ ప్రాజెక్టులతో సంబంధం ఉన్న కాంట్రాక్టర్లు, ఇతర అధికారులను సమావేశంలో పాల్గొనేలా చూడాలంటూ ఇప్పటికే ఈఎన్సీని ఆదేశించింది రేవంత్ సర్కార్. తిరుమలలో ఈ ఉదయం అన్నమయ్య భవన్లో టీటీడీ బోర్డు మీటింగ్ జరగనుంది. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోనుంది బోర్డు. నూతన ఆలయ నిర్మాణాలు, టీటీడీ టెండర్స్, భక్తులకు సేవలకు సంబంధించి పలు అంశాలపై చర్చించనుంది. మంత్రాలయం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే బాలా నాగిరెడ్డిపై ఫైర్ అయ్యారు టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పి తిక్కారెడ్డి. రైతులు ఆత్మహత్య చేసుకుంటే బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా లేదని మండిపడ్డారు. కరువు పరిస్థితులలో అప్పుల పాలైన రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలు కనబడడం లేదా అంటూ ప్రశ్నించారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తిక్కారెడ్డి ఇంటింటికి తిరిగి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ రోజు మళ్ళీ నా వైపు మళ్ళీనది మళ్ళీ మా అమ్మ వైపు మళ్ళీ వచ్చింది. మా అమ్మను తర్వాత ఈ రోజు మా అమ్మను నేను సక్సెస్ఫుల్ బయటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ నా చెల్లెలను టార్గెట్ చేసుకుంటా వాళ్ళను కూడా మానసికంగా దెబ్బతీయాలనే సందర్భంలో ఈ రోజు మీకు చెప్తున్న మాట ఏంటంటే, ఈ రోజు చెల్లెలను కూడా టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్నాను. అవును, ఈ రోజు ఏదైతే మాట్లాడుతున్నామో నాతో పాటు ఆమెతో పాటు మా చెల్లెళ్ళందరికీ కూడా మా అమ్మతో పాటు అందరికీ సమానంగా రావాలని పోరాడాను. ఈ రోజు ఆ విషయంలో నేను కోర్టులో కూడా సక్సెస్ అయ్యే సందర్భానికి దగ్గరికి వచ్చాను. ఇప్పుడు మా చెల్లెళ్ళ విషయంలో ఎంటర్ అవుతూ మాట్లాడే ఏదైతే మానసికంగా దెబ్బతీయాలనుకుంటున్నారో ఏముంటుందండి. ఇప్పుడు ఈ రోజు తను ఎలా ఉంటుందో మా ఇంట్లో మా చెల్లెళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళ హాలిడేస్ లో కానీ వాళ్ళకు ఉన్న పరిస్థితుల్లో కానీ వాళ్ళు కూడా ఇంట్లో ఉంటారు. అంత ఇంట్లో ఉండడానికి కేవలం నేను మా అమ్మనే ఎవరైనా రావచ్చు, ఎవరైనా పోవచ్చు, దానికి వాళ్ళు ఉండాలి వీళ్ళు ఉండాలని దాని. గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గంలో గత 4.5 ఏళ్లుగా అక్రమ గ్రావెల్ మైనింగ్ జరుగుతుందని టీడీపీ ఆరోపించింది. అక్రమ గ్రావెల్ మైనింగ్పై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ధూళిపాల నరేంద్ర కుమార్ జనగలం కార్యక్రమం చేపట్టారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పుత్రరత్నం ఫుల్లుగా మందు కొట్టి ప్రజాభవన్ ఎదురుగా ఉన్న ట్రాఫిక్ బారిగేట్లను ఢీకొట్టిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే పంజాగుట్ట పోలీసులు అతన్ని కేసు నుంచి తప్పించి మరొకరిపై కేసులు పెట్టినట్లుగా సమాచారం. ఈ విషయం డీసీపీ దృష్టికి వెళ్లడంతో స్వీయ పర్యవేక్షణలో విచారణ జరుపుతున్నట్లు సమాచారం. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో నాగేశ్వరరావు కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము 2:45 సమయంలో వేగంగా దూసుకువచ్చిన కారు ప్రజాభవన్ ఎదురుగా ఉన్న బారిగేట్లను ఢీకొట్టింది. దీంతో బారిగేట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే బారిగేట్లను ఢీకొట్టింది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు అని సమాచారం.
అయితే అతన్ని కేసుల నుంచి తప్పించిన దర్యాప్తు అధికారి అబ్దుల్ అసీఫ్ అనే వ్యక్తిపై కేసులు నమోదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయం వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ దృష్టికి వెళ్ళినట్లు సమాచారం. దీంతో ఆయనే తన పర్యవేక్షణలో పంజాగుట్ట ఏసీబీతో జరిగిన సంఘటనపై విచారణ జరిపిస్తున్నట్లు సమాచారం. దేశంలో బంగారం ధరలు స్థిరంగా నమోదయ్యాయి. హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 63,490గా నమోదు కాగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 58,200 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి ధరలు మాత్రం కాస్త పెరుగుదల నమోదయ్యాయి. దీంతో కేజీ వెండి 200 పెరిగి 80,700గా నమోదైంది. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.